మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. శ్రీ యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామి వారి భక్తులకు ఆలయ దర్శనం కల్పించేందుకు నూతన ఈవో భాస్కరరావు సారు వినూత్న కార్యక్రమాలు అయితే చేపడుతున్నాడు. భక్తులకు సెల్ ఫోన్ నిషేధం ఉండేది ఇప్పటి వరకు. ప్రస్తుతం అయితే ఆలయ అధికారులకు, పోలీసులకు, అర్చకులకు అయితే సెల్ ఫోన్ నిషేధించాడు. ప్రస్తుతం ఆలయ ఈవో మనతో ఉన్నారు. అసలు ఆలయానికి దర్శనంలో భక్తులకు ఎలాంటి సౌకర్యాలు కల్పిస్తున్న విషయం తెలుసుకుందాం. సార్, ప్రస్తుతము ఆలయంలో భక్తులకు ఎలాంటి దర్శనాలు కల్పించే వీలు సార్? ఓం లక్ష్మీ నరసింహ నమః. యాదాద్రి లక్ష్మీ నరసింహ అంటే దేవస్థానానికి వచ్చే భక్తులందరికీ కూడా ఉదయం 7 గంటల నుంచి దర్శనాలు స్టార్ట్ చేస్తాము. దానికంటే ముందు అభిషేకము, స్వామివారి అభిషేకం ఉంటుంది. స్వామివారి అభిషేకము టికెట్ తీసుకున్న వాళ్ళకి స్వామివారి అభిషేకంలో కూడా పాలు పంచుకునే అవకాశం ఉంది. సామాన్య భక్తులు ఎవరైనా సరే 7 గంటల నుంచి నిరంతరాయంగా మనము దర్శనం బాగా కల్పిస్తున్నాము. అదేవిధంగా 150 రూపాయలు తీసుకునే భక్తులకు శీఘ్ర దర్శనం జరుగుతుంది. వారు కూడా ఒక అర్ధ గంటల దేవుడి సన్నిధికి వచ్చి పోయే అవకాశం ఉంది. వీటితో పాటు 9 గంటల నుంచి 10 గంటల వరకు విఐపి బ్రేక్ దర్శనం ఒకటి అరేంజ్ చేశాం. దాంట్లో ఆన్లైన్లో బుక్ చేసుకోవచ్చు. అదేవిధంగా ప్రత్యక్షంగా వచ్చేసి ఇక్కడ టికెట్ తీసుకొని కూడా 9 గంటల నుంచి 10 గంటల మధ్య ఫ్రీగా గర్భాలయంలో ప్రవేశించి స్వామివారి ఆశీర్వచనం తీసుకోవడానికి అవకాశం ఉంది. అది 300 రూపాయల టికెట్తో ఏర్పాటు చేయడమైంది. ఆ తర్వాత 10 గంటల నుంచి మళ్ళీ సామాన్య భక్తులందరికీ కూడా అవకాశం కల్పించడం జరుగుతుంది. మధ్యలో 12:45 నుంచి 1:30 వరకు స్వామివారికి ఆరగింపు ఉంటుంది. ఆ తర్వాత నిరంతరాయంగా మళ్ళీ 3 గంటల వరకు భక్తులకి దర్శన భాగ్యం ఉంటుంది. 3 గంటల నుంచి 4 గంటల మధ్యలో మళ్ళీ 1 గంట సేపు విఐపి బ్రేక్ దర్శనం ఇస్తున్నాము. విఐపి బ్రేక్లో కూడా 300 రూపాయల టికెట్ తీసుకొని ప్రశాంతంగా గర్భాలయంలోకి ప్రవేశించి స్వామివారి హారతి, ఆశీర్వచనం కూడా పొందవచ్చు. మళ్ళీ 4 గంటల నుంచి స్టార్ట్ చేస్తే ఈవినింగ్ 7 వరకు ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా దర్శనము జరుగుతుంది. 7 to 7:30 మధ్యలో స్వామివారికి మళ్ళీ ఆరగింపు అయిపోయిన తర్వాత 7:30 నుంచి 9 వరకు భక్తులు ఇంతకుముందు 9 ఉండేది. చివరి భక్తుడు దర్శనం చేసుకున్న దాకా కూడా గుడిని ఓపెన్ చేయడం జరుగుతుంది. అంటే ఉగాది రోజు మనం చూస్తే 11 వరకు కూడా భక్తులు క్యూ లైన్లో వేసి ఉన్నారు. వాళ్ళందరూ కూడా దర్శనం కల్పించిన తర్వాతనే గుడిని మూసివేయడం జరిగింది. కాబట్టి భక్తులందరూ కూడా వాళ్ళకి ఉన్న అవకాశాలను బట్టి ఫ్రీ దర్శనం చేసుకోవచ్చు. అదేవిధంగా 150 రూపాయల టికెట్ తీసుకొని తొందరగా ముందుకెళ్ళచ్చు. అదేవిధంగా 300 రూపాయల టికెట్ తీసుకుంటే ఉదయం 9 గంటల నుంచి 10 గంటల మధ్యలో మరియు మధ్యాహ్నం 3 గంటల నుంచి 4 గంటల మధ్యలో ఈ విఐపి బ్రేక్ దర్శనంలో కూడా పాలు పంచుకోవచ్చు. సార్, ప్రస్తుతము అంటే ఆలయంలో అర్చకులతో కావచ్చు, లేకుంటే అధికారులతో కావచ్చు, ఏ విధంగా మీరు సమన్వయం చేసుకుంటారు? ఎందుకంటే సెల్ ఫోన్ నిషేధం ఉంది కాబట్టి ప్రస్తుతము ఆలయంలో ఎలాంటి అంటే ఏ విధంగా మీరు నిర్ణయాలు తీసుకుంటారు? సెల్ ఫోన్లు యాక్చువల్గా భక్తులు ఎప్పుడు కూడా సెల్ ఫోన్లు ఎలవలేదండి. ఇంతకుముందు అయ్యగారులకి, పండిట్లందరికీ కూడా ఆఫీసులో మన దేవస్థానంలో పనిచేసే నాకు మిగతా వాళ్ళందరూ కూడా ఎస్పీఎఫ్లు పనిచేసే వాళ్ళందరూ ఫోన్లు ఉపయోగించేవాళ్ళు. అది ఇబ్బందిగా ఉంది. భక్తులకు మధ్యలో ఫోన్లు రావడం, భక్తులు కాన్సన్ట్రేట్ చేయలేకపోవడం గమనించాం. ఆల్రెడీ మాకు ఆ వ్యవస్థ ఉన్నది. ఈ వాకీ టాకీ సిస్టమ్ ఉన్నది. టెంపుల్ నుంచి మేము ఎక్కడి నుంచి సిమ్ బేస్డ్ ఉన్నాయి మావి. వాటన్నిటిని కూడా అందరికి కూడా అందజేసాం. టెంపుల్లో పనిచేసే సూపరింటెండెంట్లకి, పోలీస్ సిబ్బందికి, డిప్యూటీకి, నాకు అందరికి కూడా ఉపయోగించేసి ఫోన్లు మేము కంట్రోల్ చేయగలిగితే భక్తులు ప్రశాంతంగా దర్శనం చేసుకొని పోతారు. అదేవిధంగా ఇక్కడ కొంతమంది విఐపి భక్తులు వచ్చినప్పుడు కూడా ఫోన్లు ఉపయోగిస్తున్నట్టు గమనించడం, తర్వాత దేవుడి ఫోటోలు బయటికి పోతాయనేది పెద్ద ఇబ్బంది. భగవంతుడిని ఎప్పుడు కూడా మనం ఫోటో తీయడానికి లేదు. అది ఎక్కడ జరుగుతుందో అటువంటి అపచారం జరుగుతున్న ఉద్దేశంతో ఖచ్చితంగా సెల్ ఫోన్ నిషేధం చేయడం జరిగింది. దాన్ని ఎట్టి పరిస్థితుల్లో ఖచ్చితంగా అమలు చేస్తాము. టెంపుల్ సెక్యూరిటీకి కూడా ఖచ్చితంగా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాము. మా స్టాఫ్కి ఇచ్చాము. ఎవరైనా సరే, నాతో సహా ఎవరైనా సరే దేవుడి సన్నిధికి ఫోన్ లేకుండా వెళ్లాల్సి ఉంటుంది. సరే, ప్రస్తుతం రికమెండేషన్ దర్శనాలు ఎక్కువైతున్నాయని చెప్పి ఇక్కడ ఆలయ అంటే యాదాద్రికి పేరుంది సార్. ఇప్పుడు మీరు వచ్చాక నూతన ఒరవడికి శ్రీకారం చుడుతున్నారు. అందులో భాగంగా మీరు ప్రస్తుతము ఎలాంటి అంటే ఇంకా కఠినమైన నిర్ణయాలు ఎలా ఉండబోతున్నాయి సార్? రికమెండేషన్ దర్శనాలు అయినా, సామాన్య భక్తులైనా ఎవరైనా సరే అందరికీ సమానమైన అవకాశాలే ఉంటాయి. ఎవరైనా రిఫరెన్స్ ఇచ్చినప్పుడు ఖచ్చితంగా దాన్ని ఆ రిఫరెన్స్ ఇచ్చిన వాళ్ళ స్థాయిని బట్టి వాళ్ళకి దర్శనం చేసుకుంటానికి అవకాశం కల్పించడం జరుగుతుంది. ఎవరి రిఫరెన్స్ ఉన్నా కానీ ముందు అయితే టికెట్ తీసుకోవాల్సిందే అందరూ. అంటే టికెట్స్ తీసుకోవడంలో లీకేజ్ ఎక్కడ కూడా ఉండకూడదు అనేది ఉద్దేశం. స్వామివారికి అన్ని సేవలు అందించాలంటే ఆదాయ మార్గం కూడా ఉండాలి. ఆదాయ మార్గం ఉండాలంటే భగవంతుని దర్శించేటప్పుడు సామాన్య భక్తులు అయితే ఫ్రీ దర్శనంలో వస్తారు. వీళ్ళు కొంచెం రిఫరెన్స్తో వస్తున్నారు కాబట్టి వాళ్ళు టికెట్ తీసుకున్న దాని ప్రకారం ఏది అర్హత ఉందో ఆ దర్శనం చేయించడం జరుగుతుంది. అందరికీ రిఫరెన్స్ ఉన్నా లేకపోతే ఏదున్నా సరే భగవంతుడి ముందు అందరు సమానంగానే భావిస్తున్నాం.
సార్ ఆదాయ మార్గం ఎక్కువ చేయడం కోసమే ఇలాంటి నిర్ణయాలా, లేదంటే సామాన్య భక్తులకు దర్శనం కలిగించడం కోసం ఇలాంటి నిర్ణయాలు సార్? ఆదాయం మార్గము ఒకటి, అదేవిధంగా సామాన్య భక్తులే మాకు మెయిన్ దీంట్లో. ఎక్కడి నుంచో ఒక 500-600 కిలోమీటర్ల నుంచి బస్సులో ఎక్కి కష్టపడి ఒక రోజు మొత్తం ప్రయాణం చేసి దేవుడిని దర్శించుకోవడం కోసం వచ్చిన వాళ్ళు ఖచ్చితంగా దర్శన భాగ్యం కల్పించాలి. వాళ్ళు కూర్చోవడానికి నీడ ఉండాలి, వాళ్ళకి మంచినీళ్ళ సదుపాయం ఉండాలి. అదేవిధంగా ప్రసాదం తీసుకొని అక్కడ తిని కాసేపు దేవుడి దగ్గర ఒక గంట సేపు కూర్చొని పోయే విధంగా ఉండే విధంగానే మా అన్ని ప్రణాళికలు రూపొందిస్తుంది. అంతే విఐపి భక్తులు మాకు ఎప్పుడు వచ్చినా సరే వారు దర్శనం చేసుకుంటారు, ఎమ్మటే వెళ్ళిపోతారు. మా టార్గెట్ మొత్తం కూడా సామాన్య భక్తులు ఎక్కువ మంది దేవుని ఈ గుడిని అభివృద్ధి చేసిన తర్వాత సామాన్య భక్తులు రావాలి, ఇంకా సంఖ్య పెరగాలి. మేము కూడా వాళ్ళ సౌకర్యాలు పెంచడం కోసం ఎంతవరకు అయితే అవకాశం ఉందో అంతవరకు చేస్తున్నాం. సార్ ఏం లేదు సార్, ప్రస్తుతము ఎండాకాలం కదా సార్, ఈ ఎండాకాలంలో సామాన్య భక్తులు కావచ్చు దర్శనానికి వచ్చే వారికి ఎలాంటి ఏర్పాట్లు చేస్తున్నారు సార్? గత సంవత్సరం చాలా ఇబ్బంది జరిగింది. గత సంవత్సరము ఎక్కడ కూడా ఒక షేడ్ కూడా వేయలేదు, ఓన్లీ పందిళ్ళు వేసాం. ఇక్కడ పైన విండ్ స్పీడ్ 100 మాక్సిమం విండ్ స్పీడ్ ఉంటుంది, కొండ మీద ఉన్నాం కాబట్టి ఆ పందిళ్ళు ఎప్పుడు ఉండే కాదు. దాన్ని దృష్టిలో పెట్టుకొని ఈసారి దాదాపుగా 23,000 SFT అంటే దాదాపు 8-9 మందిని ఎప్పుడు కూడా కూర్చోబెట్టవచ్చు. అంత పెద్ద ఫ్యాబ్రిక్ హ్యాంగర్స్ వేసాం, జర్మన్ ఫ్యాబ్రిక్ హ్యాంగర్స్ వేసాం. పర్మనెంట్ అంటే ఒక 2 months కోసం ఇప్పుడు లీజుకు తీసుకున్నాం దాన్ని. ఫ్యూచర్లో మా ఆర్కిటెక్ట్ నిన్న పిలిచి మాట్లాడాము, దీన్ని పర్మనెంట్గా మనం ఎటువంటి చేయాలంటే ఎక్కడ ప్లేస్ చూపించమన్నాం. ఎందుకంటే టెంపుల్ మొత్తం కూడా ఈస్థెటిక్ సెన్స్తో కట్టారు. ప్రజలు చూసి కొంచెం వచ్చినప్పుడు తెలంగాణకి తలమానికం లాంటి ఈ దేవాలయంలో ఉంటాం, కాసేపు కూర్చుందాం అనే ఉద్దేశంతో వస్తారు. వాళ్ళకి ఇబ్బంది లేకుండా ఎక్కడ వేయాలో చెప్పి వాళ్ళు ప్లాన్ ఇచ్చారు. ఈ ఎండాకాలం అయిపోయిన తర్వాత పర్మనెంట్గానే ఈసారి భక్తులందరూ సేద్దే విధంగా ఏర్పాటు చేస్తాం. ప్రజెంట్గా అయితే దాదాపుగా ఎక్కడ అవసరం ఉంటే అక్కడ చలువ పందిళ్ళు వేసాం. జర్మన్ హ్యాంగర్స్ ఏసీ 23,000 SFTలో ఒక 8-9 మందిని కూర్చునే విధంగా వేసాం. సీనియర్ సిటిజన్స్ కూర్చోడానికి బెంచెస్ కూడా అరేంజ్ చేసాం. ఇదే టెంట్స్లో ఇదే హ్యాంగర్స్లో వాటర్ సౌకర్యం కూడా 4-5 చోట్ల కల్పించాం, కూల్ వాటర్ సౌకర్యం. అంటే సార్ జలప్రసాదం విషయానికి వస్తే, జలప్రసాదం విషయం దగ్గర కొంచెం పరిశుభ్రత లోపించిందని భక్తులు కొంటున్నారు సార్. జలప్రసాదం దగ్గర పరిశుభ్రతను ఏ విధంగా మీరు చేస్తారు? ఖచ్చితంగా హైజీన్ ముఖ్యం. ఏ గుడికైనా సరే హైజీన్ శుభ్రత ఉంటేనే భక్తులు సేద తీరుతారు. శుభ్రత ఉండే విధంగా చర్యలు తీసుకుంటాం. ఇంకా తక్కువ ఎక్కడ ఉందో దాన్ని కూడా అడ్రస్ చేస్తాం. మేము మా శానిటరీ స్టాఫ్కి చెప్పాం, మా శానిటేషన్ చూడటం ఒక ఏఈఓ ఉన్నారు, ఆయన దృష్టికి కూడా తీసుకెళ్ళి దాన్ని ఖచ్చితంగా కింద ఉంది ఈ ప్రాబ్లం, పైన లేదు. కింద అయితే గమనించాం, గుండం దగ్గర కానీ లేకపోతే తలనీళ్ళ దగ్గర ఇచ్చే కాడ కానివ్వండి, లేకపోతే అన్నప్రసాదం చేసే కాడ వ్రతమండపం దగ్గర కొంచెము ఈ కింద ఉన్నది మొత్తం యాదగిరిగుట్ట మున్సిపాలిటీ పరిధిలోకి వస్తుంది. మున్సిపాలిటీ పరిధిలోకి వచ్చినప్పుడు ఈ వరాహాలు ఎక్కువ ఉన్నాయి. ఆ ఏరియా మొత్తం కూడా దాన్ని అక్కడి నుంచి పంపించడానికి వాళ్ళతో మాట్లాడుతున్నాం. ఈ ఎలక్షన్స్ మధ్యలో డిస్టర్బెన్స్ ఉంటుందని చెప్పేసి దాన్ని ఇంకా పూర్తి స్థాయిలో టేకప్ చేయలేదు. వచ్చే నెల 15 రోజుల్లో ఎట్టి పరిస్థితుల్లో వాటిని కూడా వరాహాలు కూడా ఆ ఏరియాలో ఎక్కడ తిరగకుండా మేము చర్యలు తీసుకుంటాం. మున్సిపాలిటీ వాళ్ళతో మాట్లాడుతున్నాం. ఎందుకంటే మున్సిపాలిటీకి దేవస్థానం ప్రతి సంవత్సరం 23 లక్షల దాకా ట్యాక్స్ కడుతుంది. అది వాళ్ళ పని, అది వాళ్ళతో మాట్లాడుతున్నాం. వాళ్ళకి ఖచ్చితంగా వాళ్ళతోనే మేము సమన్వయం చేసుకొని ఆ సమస్యలు ఉన్నాయి. కింద మాకు 2 ఉన్నాయి. కొండ కింద కొన్ని కార్యక్రమాలు జరుగుతాయి, కొండ పైన కొన్ని కార్యక్రమాలు. కొండ కింద వ్రతాలు మొత్తం కొండ కింద జరుగుతాయి, నిత్యాన్నదానం కొండ కింద జరుగుతుంది, ఈ తలనీలాలు ఇవ్వడం కొండ కింద జరుగుతుంది, గుండంలో స్నానం చేయడం కిందనే జరుగుతుంది. ఈ 4-5 ప్రాంతాల్లో మాకు కొంచెం అపరిశుభ్రత దృష్టికి వచ్చింది, దాన్ని అడ్రస్ చేస్తున్నాం. అక్కడ ఒక ఏఈఓని పర్మనెంట్గా వేసాం, ఇంకా స్టాఫ్ని పెంచుతాం. ఖచ్చితంగా అటువంటి జరగకుండా చేస్తాము. ఈ వచ్చే నెల 15 రోజుల్లో ఈ వరాహాల నుంచి కూడా ఆ ఏరియాకి విముక్తి కలిగిస్తాం. సార్ చివరిగా సార్, ఈ 4-5 రోజులు సెలవులు అయితే ఉన్నాయి సార్. ఈ సెలవుల్లో భక్తులు తాకిడి ఎక్కువ వచ్చే అవకాశం ఉంది. దాంతోపాటు వివిఐపీల తాకిడి కూడా ఎక్కువ ఉంది సార్. మరి సామాన్య భక్తునికి దర్శనం కలిగించే అవకాశం ఏ విధంగా ఉండబోతుంది సార్? యాదాద్రి లక్ష్మీనరసింహ స్వామి వారి దగ్గరకు వచ్చే సామాన్య భక్తులందరికీ కూడా కింద బస్ స్టాండ్ నుంచి పై దాకా ఫ్రీ బస్సులు అరేంజ్ చేయడం జరిగింది. ఎంత అవసరం ఉంటే అన్ని బస్సులు అరేంజ్ చేయడం కోసం డిఎంతో మాట్లాడాము. ఇప్పుడు యాజ్ ఆఫ్ నౌ ప్రతి 5 నిమిషాలకి ఒక 15 బస్సులు పోతున్నాయి, 15 బస్సులు వస్తున్నాయి. అన్ని కూడా ఫుల్ కెపాసిటీతో వెళ్తున్నాయి. సో ఇంకా భక్తులు పెరిగిన కొద్దీ బస్సులు కూడా పెంచుదాము, వాటర్ సౌకర్యం పెంచుదాము,
భక్తులందరికీ కూడా అన్న ప్రసాదము కానీ ఈ ప్రసాదం కానీ అందుబాటులో ఉంటే చేస్తాము. ఈ మాకు ఉన్న కొంచెం సమయాన్ని కూడా కుదించుకొని భక్తులకే ఎక్కువ దర్శనం కోసం ఎక్కువ కేటాయించడానికి ఆల్రెడీ ఆదేశాలు ఈ 4 రోజులు మాకు రంజాన్ తర్వాత రోజు, తర్వాత శనివారం, తర్వాత ఆదివారం వర్షం బట్టి 4 వర్కింగ్ డేస్ హాలిడేస్ ఉన్నాయి కాబట్టి ఇది దూర ప్రాంతాల నుంచి కూడా నేను పొద్దున మాట్లాడుతున్నాను. చాలా దూరం అనకాపల్లి, ఆంధ్ర భక్తులు కూడా ఈ చాలా మంది కనబడుతున్నారు. సో కాబట్టి మేము వాళ్ళకి తగ్గ సౌకర్యాలు చేస్తున్నాం. ఇప్పుడు ఆల్రెడీ గుడిలో మా వాళ్ళందరికీ సమన్వయం చేసుకుంటూ దర్శన భాగ్యం కలిగించే ఏర్పాటు చేస్తున్నారు. యాదాద్రి ఆలయానికి వచ్చే భక్తులకు అన్ని సౌకర్యాలు కల్పిస్తాము, ప్రతి ఒక్కరికి దైవ దర్శనం కల్పించే విధంగా చేస్తామని చెప్పి నూతన ఈవో భాస్కర్ రావు సార్ చెప్తున్నారు. యాదగిరిగుట్ట నుంచి ఇది పరిస్థితి.